ఫ్లాష్ బ్యాక్. ఏంది దేవుడా నాకు ఇట్లాంటి బతికిచ్చావా? ఇట్లా బతికించబోదు చంపించు. ఫ్లాష్ బ్యాక్. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన, నువ్వు మనిషి కాదురా నాయన, మానవ మృగనిరా. సరే, నీకు వచ్చిన జబ్బు ఏంటంటే పేరు లేదు, దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తాను. నువ్వు ఏం లే, మా కన్నా కొంచెం స్పీడ్ గా ఉంటావు మనిషివి. నువ్వు కానీ తలుసుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది. ఇంకోటి ఏంటంటే నీకు చంక చాలా చాలా ఉండే, అది కూడా నాకు తెలియదు. ఇంకా నాకు ఇంకా బాగా డీప్ గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం కానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్. అదే సార్ కొంచెం డ్యామేజ్ గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడ మనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఒరి నాయన, భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన నన్ను కానీ తట్టి ఒకసారి, నేను డాక్టర్ నాయన. సరే, బెరకాయ కూడా ఆన్లో ఉంటుంది 24 గంటల. ఓరే నాయన, ఇదేం జబ్బు ఇదే? సరేలే, నేను పెద్ద డాక్టర్లు కనుక్కొని ఈ జబ్బుకి ఏమన్నా ఏదన్నా ఉంటుందేమో మెడిసిన్ కనుక్కుంటా. అయినా ఇది జబ్బు కాదులే రాబయ్యా, ఇది ఒక వారంలాగా నువ్వు అనుకోవాలి దీన్ని. నువ్వు ప్రజలను కాపాడొచ్చు నువ్వు. అట్టా నువ్వు ఫ్లాష్ మ్యాన్ పెట్టుకుంటా, పేరు బోలే ఉంటుంది. ఫ్లాష్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు నువ్వు.